దేవునికి స్తోత్రం కరంగా. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూసుకున్నాం. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాటలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చినది. సాధ్యమైన దేవ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తులని ఉండకూడదు. చిన్న ప్రార్థన చేసుకున్నా. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీ మంచి మాటలను బట్టి వాటి ద్వారా మాకు నేర్పబోతున్న అనేక సంగతులను బట్టి ఎంతగానో స్తుతిస్తున్నా. పౌలైతే ఏ విధంగా తన స్వజనుల కోసం బాధపడుతున్నాడో, తన వారి కోసం బాధపడుతున్నాడు, తన వారి రక్షణ కోసం బాధపడుతున్నాడు. ఆ రక్షణ ఆనందం మాకు అనుగ్రహిస్తున్న వందనము చెల్లిస్తున్నా. మీరు మాకు రక్షణ ఆనందం ఇచ్చారు, కానీ మా పొరుగు వారి కోసమైన రక్షణ గురించి మేము కూడా పౌలు ప్రయాసపడే వారంలో మేము ఉంటకు నీవు మమ్మల్ని ప్రేరేపించబోతున్నందుకు ఎంతగానో స్తుతిస్తూ ఈ వాక్యం ద్వారా నీ బిడ్డతో మీరే మాట్లాడమని, మాకు కావాల్సిన ఆత్మీయ ఆశీర్వాదాలు ఇవ్వమని యేసు నామమున ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. రోమీయులకు రాసిన పత్రిక 8 అధ్యాయాలు మనము ధ్యానం చేసుకున్నాం. జనవరి నుండి మొదలు పెడుతున్నాను అనుకుంటాను. జనవరి నుండి మనం 8 అధ్యాయాలు ముగించుకున్నాం. ఈ 8 అధ్యాయాల్లో పౌలు ఏం వివరించాడు? ఈ 9వ అధ్యాయానికి వచ్చేసరికి వేదన, దుఃఖం అని ఎందుకు అంటున్నాడు? 8 అధ్యాయాల్లో మనిషి యొక్క విమోచన, రక్షణ స్థితి ఏ విధంగా కలిగింది? కేవలము యేసుక్రీస్తు వారిని విశ్వసించడం ద్వారా, యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడని సొంత రక్షకుడిని అంగీకరించడం ద్వారా మనం రక్షించబడ్డాము, పాపం నుంచి విడుదల పొందాము. క్రీస్తు మరణ కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, పునరుత్థానుడు అయ్యాడు. తను ఉన్న స్థలంలో మనము ఉండడానికి స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఒక సమయంలో వస్తాడు, మనల్ని అందరినీ తీసుకుపోతాడు. ఇది మనందరి నిరీక్షణ. ఈ నిరీక్షణలో మనం ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలులైన పౌలులకు ప్రత్యక్షము కాకమునుపు ఆయన జీవితం వేరు. ఆయన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారందరినీ చంపినట్టుగా, స్వయాన స్టెఫెను చంపబడుతుండగా అతడు సంతోషించి సమ్మతించినట్టుగా మనం చూస్తాం. అంటే ఒక మర్డర్ చేయడం, అంటే నరహత్య చేయడం సౌలు ఆధ్వర్యంలో జరిగినప్పుడు సౌలు దాన్నేమి అయ్యో తప్పు కదా, నరహత్య చేయకూడదు కదా అని బాధపడలేదు. దాన్ని సమర్థించుకున్నాడు. యేసుక్రీస్తు వారిని అంగీకరించక మునుపు, యేసుక్రీస్తు ప్రత్యక్షము కాక మునుపు పౌలు యొక్క అంతరంగమది. ఆయన ధర్మశాస్త్రం విషయంలో అనింద్యుడను, అంటే ఎటువంటి నిందలేని వాడను, గమలీయులు పాదముల యొక్క ధర్మశాస్త్రము నేర్చుకున్నవాడను, క్రీస్తును విశ్వసించిన వారిని, సంఘమును విశ్వసించిన వారిని హింసించేవాడుగా ఉన్నాడు పౌలు. పౌలునకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షత కలిగి పౌలుగా మార్చబడ్డాడు. అపోస్తలుడైన పౌలు అనేక ప్రాంతాల్లో పరిచర్య చేశాడు. ఆయన కొరకు సాక్షిగా జీవించాడు. యేసుక్రీస్తు ప్రభువారిని యూదులు తిరస్కరించారు. మీకు కొంచెం ఉపద్ఘాతం చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా యూదులు ఒప్పుకోలేదు. యూదులు ఆయనను తిరస్కరించారు. యూదులు ఆయనను అంగీకరించలేదు. యూదులు అంటే ఎవరు? ఆయన స్వంత జనులు. ఇప్పటికీ కూడా యూదులు ఆయనను అంగీకరించట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని ఇంకనూ యూదులు అంగీకరించట్లేదు. అంటే ఇశ్రాయేలు యేసుక్రీస్తును ప్రభు అని ఇప్పటికీ ఒప్పుకోవట్లేదు. ఎందుకు మరి అంత కఠినమైన హృదయం వారికి ఇచ్చాడు? ఎందుకు ఇప్పటికి కూడా అనేక ప్రాంతాలలో దేవుని సువార్త ప్రకటించబడ్డా, ఈవెన్ కమ్యూనిస్ట్ దేశమైన చైనాలో కూడా అనేక క్రైస్తవ సంఘాలున్నా తన జనులైన యూదులకు ఎందుకు ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు? అపోస్తలుడైన పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారితో సంభాషిస్తున్నాక యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు కదా, ఏమనుకుంటున్నారు నా గురించి అని పేతురుని అడిగినప్పుడు పేతురు అంటాడు, కొందరు ప్రవక్త అనుకుంటున్నారు నీ గురించి,
కొందరు చనిపోయిన బాప్టిస్మం ఇచ్చి యోహాను బ్రతికొచ్చాడు అనుకుంటున్నారు, కొంతమంది నీ గురించి ఏలియా అనుకుంటున్నారని అంటాడు. అంటే యేసుక్రీస్తు వారు అంటారు, మరి నీవేమనుకుంటావు, నీవేమని తలస్తున్నావు నేను అంటే, నీవు క్రీస్తువి, నీవు క్రీస్తువి అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ఇచ్చిన సమాధానము, తండ్రి నీకు బయలుపరచకపోతే ఇది నీవు తెలుసుకోలేదు. ఎందుకు ఇంకా ఇశ్రాయేలీలు, ఎందుకు ఇంకా యూదులు యేసుక్రీస్తు ప్రభువాన్ని విశ్వసించట్లేదంటే, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువాన్ని త్రోసివేసి, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువాన్ని తిరస్కరించి ఆయనను సిరివేశారు. యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుడిగా ఒప్పుకోలేదు, అంటే తన వారే తనను తిరస్కరించారు. మరి ఇప్పటికి ఒప్పుకున్నారంటే ఇప్పటికి ఒప్పుకోలేదు. కారణం ఏంటి? ఆ పేతురునకు తండ్రి బయలుపరిచాడు, ఇప్పటికీ తండ్రి వారికి బయలుపరచట్లేదు. ఇప్పటికీ మనలో అనేకులు, మన చుట్టుపక్కల వాళ్ళు యేసుక్రీస్తును ప్రభువుని ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే దేవుడు వారిని ఆకర్షించుకోవట్లేదు, దేవుడు వారిని ఇంకా అంగీకరించని స్థితిలో ఉన్నాడు. అందుకే వారికి ఇంకా ఆకర్షించబడట్లేదు. యేసుక్రీస్తు యొక్క చరిత్ర అందరికీ తెలుసు, కానీ యేసును క్రీస్తుగా అంగీకరించని జనులు చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తను సిలువ వేయబడ్డ తర్వాత తను తిరస్కారం చేసిన తన యుద్ధకు సువార్త వెళ్లకుండా అన్యులకు సువార్త ప్రకటించబడింది. వారిలో మనము ఉన్నాం. యేసుక్రీస్తు శిష్యుడైన తోమా గారు మన దేశంలోకి వచ్చినట్టుగా మనం అనేక సార్లు చూస్తున్నాం. అన్యుల మీద మనకు దేవుడి సువార్త ప్రకటించబడింది. మనందరికీ దేవుడు రక్షణ ఇచ్చాడు, మనందరికీ దేవుడు వాగ్దానములు ఇచ్చాడు, మనందరినీ దేవుడు తన రాజ్యమునకు చేర్చుకుంటున్నాడు. అయితే నిజానికి ఈ వాగ్దానములు మనకు సంబంధించినవి కావు. ఇప్పుడు ఆ వాగ్దానములు మనం పొందాం, ఈ వాగ్దానములు మనము పొందుకున్నాం. ఏంటి ఆ వాగ్దానము? దేవుని యొక్క నిత్య జీవము. నీవు నేను ఆయన వారము కాము నిజానికి, కానీ దేవుడు మనకు వారికంటే అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి దేవుని సువార్త మన దగ్గరకు వచ్చింది. క్రీస్తును విశ్వసించడం ద్వారా మనము పాప క్షమాపణ పొందుకున్నాము. క్రీస్తును విశ్వసించడం ద్వారా మనము దేవుని రాజ్యమునకు వారసులమయ్యాము. క్రీస్తును విశ్వసించడం ద్వారా మనము నీతిమంతులమయ్యాము. ఇది మనము సంపాదించుకున్నది కాదు. గడిచిన ఎన్నో రోజుల నుంచి ఆ మాటలు చెప్తూ ఉన్నాం. మానవ జాతి విముక్తి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధం చేసిన రక్షణ, సిద్ధం చేసిన విమోచన గురించి పౌలు గడిచిన వారాలలో, గడిచిన రోజులలో పౌలు చెప్పిన మాటల్ని మనము చెప్తూ ఉన్నాం, మనం మాట్లాడుతూ ఉన్నాం. దేవుని కృప ద్వారా మనం రక్షించబడ్డాము, నీతిమంతులుగా తీర్చబడ్డాము, దేవుని యొక్క వాగ్దానములు పొందుకున్నాము. కానీ ఇవి ఇశ్రాయేలీలకు సంబంధించినవి. ఇశ్రాయేలు తను తిరస్కరించినందున దేవుడు తన ప్రజల్ని వదిలిపెట్టి అన్యుల దగ్గరికి వచ్చాడు. అన్యులను హత్తుకున్నారు. ఆ హత్తుకున్న వాళ్ళు నీవున్నావు, నేనున్నాను. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఇప్పటికి కూడా ఇశ్రాయేలును అంగీకరించట్లేదు. అందుకే అంటాడు పౌలు, అంటున్నాడు, నా హృదయంలో బహు దుఃఖము, నా హృదయంలో బహు వేదన కలదు. ఎందుకంటే అన్యులకు నేను సువార్త ప్రకటించాను. ఎఫెసు దగ్గరికి వెళ్ళాను, తెస్సలోనికీయులకు వెళ్ళాను, గలతీయులకు వెళ్ళాను, ఆసియా అంతా తిరుగుతున్నాను. వాళ్ళందరూ రక్షించబడ్డారు, కానీ నా ప్రజలు రక్షించబడలేదు. నా ప్రజలను నేను రక్షించలేకపోతున్నా. పరసంబంధమైన వ్యక్తులు లేదా వేరే వారు రక్షించబడ్డారు, కానీ యేసుక్రీస్తు ఎక్కడైతే జన్మించాడో, యేసుక్రీస్తు ఎక్కడైతే తిరిగాడో, సంచరించాడో అక్కడి వల్ల ఆయన అంగీకరించట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అద్భుతాలు చూసి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, ఈవెన్ మరణించిన వారిని కూడా తిరిగి లేపగలిగే ఆయన శక్తిని చూచిన తన సొంత ప్రజలు ఆయన విశ్వసించలేదు. కానీ చూడక నమ్మిన మనమందరం కూడా విశ్వసించాలి. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్న సోమ మాటలను బట్టి మనము ధన్యులం. యేసుక్రీస్తు ప్రభువారిని మనము చూడలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం ఇచ్చిన వారి మాటలను మనము తరతరాలుగా వింటూ సువార్తను విన్నప్పుడు మనము దేవుని ప్రేరేపణ ద్వారా మనం యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త మన దగ్గరికి చేరింది. మనం ఇప్పుడు నిత్య జీవనకు వారసులమయ్యాం.
అందుకేనేమో పౌలుకు ఇశ్రాయేలీల యొక్క భవిష్యత్తు గురించి తెలుసు కాబట్టి ఆయన హృదయంలో బహువేదన, బహు దుఃఖం ఉంది. నేను అనేక మందిని రక్షణకు నడిపిస్తున్నా కానీ నా ప్రజలను, నా సొంత వారికి నేను నడిపించలేకపోతున్నా. అందుకే నా హృదయంలో బహు దుఃఖము, బహువేదన ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ వచ్చేంత వరకు కూడా ఇశ్రాయేలీలు యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించారు. ఇది ప్రకటన గ్రంథ సారాంశం. ఎప్పుడు అంగీకరిస్తారో తెలుసా? మనము సంఘముగా ఎత్తబడినప్పుడు 7 ఏళ్ల కాలంలో శ్రమల దినాలను మనము తప్పించుకొని మధ్యాకాశంలో దేవుడితో సహవాసంలో ఉన్నప్పుడు ఆ 7 ఏళ్ల కాలము శ్రమలను ఇశ్రాయేలులకు దేవుడు అనుమతింపచేపుతున్నాడు. 3.5 సంవత్సరాలు శ్రమలు, అటు తర్వాతి 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. అంత్యక్రీస్తు వచ్చి పరిపాలన చేయబోతున్నాడు. ఆ 7 సంవత్సరాల శ్రమలు ఎందుకంటే యేసుక్రీస్తుని తన స్వంత రక్షకునిగా అంగీకరించని యూదులకు దేవుడు వేసే శిక్ష. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా, ప్రభువుగా అప్పుడు అంగీకరిస్తారు యూదులు. అప్పటి వరకు వారు సంఘంలో చేర్చబడరు. సంఘం అంటే అన్యులమైన మనమే దేవుని సంఘముగా మనం ఉన్నాం. నిజానికి వాగ్దానములు వారివి, నిజానికి అర్పణాచారములు వారివి, నిజానికి నిబంధన వారిది, నిజానికి మహిమ వారిది, నిజానికి దత్తపుత్రత్వం, నిజమైన కుమారత్వం వారిది, నిజానికి వారిది. నిజానికి వారు దేవుని త్రోసివేశారు కాబట్టి నిజానికి అది మనం అనుభవిస్తున్నాం. తనందరూ అంగీకరించిన వారందరినీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. మనందరం కూడా దేవుని పిల్లలమైన మనమందరం కూడా దేవుని రాజ్యమునకు వారసులమయ్యాం. యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటించిన 12 మంది అపోస్తలులు కూడా యూదులే. కానీ ఇప్పటికీ యూదులు యేసుక్రీస్తును ప్రభువుని అంగీకరించట్లేదు. మనమందరం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించబడ్డ తర్వాత అక్కడ మనకు 12 గుమ్మములు, 12 పునాదులు, ఆ పునాదుల పైన చెక్కబడ్డ 12 రకాల ముత్యములు లేదా ఒక రకమైనవి మనకు కనిపిస్తాయి. ప్రకటన 21వ అధ్యాయము 12వ వచనం చూడండి, నేను చదువుతాను. పరలోక రాజ్యములో ఆ మహాపట్టణంలో ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములు ఉన్నాయి. ఆ 12 గుమ్మముల దగ్గర 12 మంది దేవదూతలు ఉన్నారు. చూడండి, 12 గుమ్మములు, 12 మంది దేవదూతలు. ఆ గుమ్మముల పైన 12 గోత్రముల పేర్లు రాయబడినవి. 12 గోత్రులు ఎవరు? ఇశ్రాయేలీలు. యాకోబునకు శారీరకంగా జన్మించిన వారి పేరు. 12 మంది దేవదూతలు, 12 గుమ్మములు, ఆ 12 గుమ్మముల పైన రాయబడ్డ వారి పేర్లు ఇశ్రాయేళ్ల 12 గోత్రములు. ఆ తర్వాత 14వ వచనము, ఆ పట్టణపు ప్రాకారంలో 12 పునాదులున్నవి. ఆ 12 పునాదుల పైన 12 మంది అపోస్తలుల పేర్లు రాయబడి ఉంటవి. అంటే ఇవన్నీ పరలోక రాజ్యానికి వెళ్తే మనం చూస్తాం. 12 మంది అపోస్తలుల పేర్లు పునాదుల పైన రాయబడినవి. వాటికి కాపలగా 12 మంది దేవదూతలు ఉన్నారు. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతముతో కట్టబడ్డది. సూర్యకాంతం అంటే సూర్యుని యొక్క కాంతి వలె తేజరిల్లే సూర్యకాంతితో కట్టబడ్డది. ఆ పట్టణం యొక్క పునాదులు రత్నములతో అలంకరించబడ్డవి. ఆ రత్నముల పేర్లు ఇక్కడ ఉంటాయి. మొదటిది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణర శునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధములు, 12 ముత్యములు. అందులో ఏ దేవాలయం నాకు కనబడలేదు. తండ్రి అయిన దేవుడే కుమారుడైన యేసుక్రీస్తు యందే ఉండి అతడే ఏలికగా ఉంటాడు, అతడే దేవాలయంగా ఉంటాడు. ఇక్కడ నేను చదివిన ఈ రత్నాలలో మీకు ఎవరికైనా రత్నాలు తెలుసా? నీలం తెలుసా? వైడ్యూర్యం తెలుసా? గోమేధికం తెలుసా? సువర్ణ రత్నం, గోమేధికం తెలుసా? మనకు తెలిసిన రత్నాలు ఏంటి? బంగారం, వజ్రం,
అయితే ధనవంతులైతే ముఖ్యం. మధ్యలో ఉన్నవారు మన దగ్గర ఎవరు లేరు నాకు తెలిసినంత వరకు. ఉంటే ఉండొచ్చు, డైమండ్ రింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఉండొచ్చు. మనమందరం బంగారంతో అయిపోతుంది. ఈ భూలోకంలో దొరికేది కాదు, అది పరలోకంలో దొరికేది. మనం అక్కడనే చూస్తాం. అవి విడ మాత్రం వింటున్నాం, అది ఎట్లుందో మనకు తెలియదు, అది ఎట్లుంటుందో. కానీ అక్కడ చూస్తాం. ఆ 12 రత్నాలను మనం చూస్తాం, ఆ కట్టబడిన గుమ్మలను మనం చూస్తాం, అక్కడ పునాదుల పైన ఉన్న రాయబడిన పేర్లను మనం చూస్తాం. ఇంత దేవుడు వారిని ఆశీర్వదించాడు, కానీ ఇప్పటికీ వారికి సువార్త అందబడలేదు. అందుకే పౌలు అంటున్నాడు, నా గుండెలో మానని వేదన, నా దుఃఖములు నాకు బహు దుఃఖము కలదు. నిజంగా మన సొంత వారు రక్షింపబడకపోతే మనకు ఆ దుఃఖము ఉందంటారా? మనకు అసలు పౌలు తన సొంత వారిని రక్షింపలేక అనేక మంది అతని మాటలు అంగీకరించి అనేక సంఘాలు ఏర్పడుతున్న తన వారి దగ్గర అనేక మందిని రక్షింపలేక పోతున్న పౌలు యొక్క బాధ మనందరం చూస్తున్నాం కదా. పౌలు అంటున్నాడు, నాకు బహువేదన దుఃఖము కలదు. ఉందా? మన సొంత వారు రక్షింపబడలేదు కాబట్టి మనకంత వేదన, మనకంత దుఃఖం ఉన్నదంటారా? నీవెప్పుడు నీతో పాటు సహవాసంలో నీ బంధువులు, ఎప్పుడు నీతో పాటు తిరిగే నీ స్నేహితులు, వారు ఇంకా రక్షణలోకి లేరు. నీకు మానని వేదన దుఃఖం కలుగుతుందా? ఆ వేదన మానట్లేదు. ఒక శరీరానికి కదా పుండు ఉంటే ఏ విధంగా అది మనల్ని వేధిస్తుందో అంత వేదన అపోస్తలుడైన పౌలు అనుభవిస్తున్నాడు. నాకు మానని వేదన దుఃఖము కలదు, క్రీస్తునందు నేను నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లేదు. ఏం కాదు, నాకు గుంపు ఉంది, అపోస్తలుడైన పౌలుగా నేనున్నాను, నేను అందరికంటే ఎక్కువ శ్రమ పడ్డాను, అపోస్తలందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డాను, అనేక మందిని యేసుక్రీస్తునకు వారసులుగా చేశాను, నాకు గుంపు చాలా మంది ఉంది, అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించానని పౌలు సంతోషపడట్లేదు. కానీ తన సొంత జనులు యేసుక్రీస్తుని అంగీకరించకపోవడం చూసి దుఃఖపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. దేవుని ప్రియమైన పిల్లలంగా మన పొరుగు వారిని గురించిన వేదన మనకున్నదా? మన పొరుగు వారికి సువార్త ప్రకటిస్తున్నామంటే అది వానికి ఎబ్బెట్టుగా ఉంటుంది, కానీ మనం వారిని అగ్నిలో నుంచి లాగినట్టు లాగేస్తున్నాం. ఇప్పటికీ మనకి ఇంకా అర్థమవుతుందా? మన సొంత వారిని గురించిన వేదన దుఃఖం మనకి ఇంకా కలగట్లేదా? ప్రియమైన దేవుని పిల్లలంగా మనం ఆలోచన చేసేవారమై ఉండాలి. పౌలు అంటున్నాడు, పరిశుద్ధాత్మ నా మనస్సాక్షి అందు నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాక్ష్యం ఇస్తుందా నీ మనస్సాక్షి పరిశుద్ధాత్మ ముందు? దేవుడు మనకు తోడై ఉన్నాడని దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇస్తుందంట. రోమీయులకు రాసిన పత్రిక 8:16 దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మన ఆత్మ దేవుని ఆత్మను నిలబడ్డప్పుడు, అయ్యో నా బంధువులకు నేను సువార్త ప్రకటించలేకపోతున్నాను, అయ్యో నా బిడ్డలకు నా వారికి నేను సువార్తను అందజేయలేకపోతున్నానని బహు దుఃఖము వేదన మనలో కలగట్లేదా? ఏంటి పౌలునకు మనకు ఉన్న తేడా? ఎందుకైనా వేదన పడుతున్నాడు? ఎందుకు ఆయనకి ఇంకా ఎంతమందిని సువార్తికులుగా తయారు చేసి, ఒక తిమోతిని తయారు చేసి, ఒక తీతును తయారు చేసి, ఒక ఫిలోమోను తయారు చేసి గొప్ప గొప్ప సంఘాలను నిర్మించిన పౌలు అంత వేదన ఆయనకు అవసరమా? అంత దుఃఖం ఆయనకు అవసరమా? దుఃఖపడకుండా సంతోషపడేపు కదా, అబ్బా నా గుంపు చూడు ఎంత గొప్పగా ఉన్నాయి. పౌలు అని అనట్లేదు, నాకు బహు దుఃఖము బహు వేదన కలుగుచున్నది. పౌలునకు ఉన్న ఒక మనసు అది దేవుని మనసును పోలి ఉన్నది. ఏమంటున్నాడంటే, సాధ్యమైతే దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు, నాతో పాటు నా వంశంలో పుట్టిన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునందు వేరే శాపగ్రస్తులనై ఉండకూడదును. నాకు శాపం వచ్చినా పర్వాలేదు, కానీ నా వారికి సువార్త అందాలి. నేను శాపగ్రస్తుని అయిపోయినా పర్వాలేదు, నా వారికి సువార్త అందాలి. ఒకసారి ఇశ్రాయేలీలు కూడా
ఇశ్రాయేలు కూడా పోతపోసిన విగ్రహంను పూజించినప్పుడు దేవుని కోపం రగులుకుంటుంది. అప్పుడు మోషే ఒక మాట పలుకుతాడు, మోషే నువ్వు పక్కకు జరుగు, ఇక ఇశ్రాయేళ్లకు చూడడం నా వల్ల అయితే లేదు, వాళ్ళందరినీ చంపి పారేస్తాను అన్నప్పుడు మోషే ఏం పలికాడంటే నిర్గమకాండ 32 వచనం. నిర్గమకాండ 32వ అధ్యాయం 32వ వచనం. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నానని. నన్ను కాకుండా వేరే విగ్రహమును పూజిస్తారా, దూడను చేసుకొని పూజిస్తారా, వారందరిని చంపేస్తాను, వారందరిని నాశనం చేస్తానంటే మోషే అంటున్నాడు వారి పాపాలన్నిటినీ క్షమించేస్తాను. నువ్వు క్షమించితివా లేదా? నువ్వు క్షమించకపోతే, నువ్వు క్షమించాలి. ఒకవేళ క్షమించకపోతే, వారి తప్పులను నువ్వు కనుక క్షమించకపోతే నా పేరు జీవగ్రంథం నుండి తీసే, నా పేరు జీవగ్రంథంలో నుండి క్షమించినా క్షమించు. ఇప్పుడు ఈ మోషే మనసుని ఏమనొచ్చు మనం? దేవుని మనసు అనొచ్చా? అనకూడదా? నన్ను చంపినా చంపి, అసలు నన్ను తీసి నరకంలో వెయ్యి, కానీ వారిని మాత్రము రక్షించు. వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళు ఎవరు? తన సొంత ఎవరి వాడు? ఇశ్రాయేలు సంతతి వాడు. తన వారి కొరకు తన ప్రాణమును, తన నిత్యత్వమే కాదనుకున్న వ్యక్తి మోషే. పౌలు తన వారి రక్షణ కొరకు తన ప్రాణమును, తన నిత్యత్వమును కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాము పౌలు. ఈ రెండు పోలికలు మనం చూస్తున్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం? మన సాక్షిని బట్టి నేను అబద్ధం చెప్పట్లేదు. మన సంతతి వారి కొరకు లేదా మన బంధువుల కొరకు ప్రార్థించబద్ధులమైన. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. క్రీస్తు మన కొరకు శాపమైపోయాడు, క్రీస్తు మన కొరకు పాపమైపోయాడు. నిజమైన పాపం మనది, కానీ ఆ పాపమునంతా తన మీద వేసుకొని శాపగ్రస్తుడైపోయాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి మరణం, అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని కొరడాల్సని కొట్టబడ్డాడు, వీపు దున్నబడింది. ఒక భూమి మీద ఏ విధంగా నాగరితో దున్నుతామో తన శరీరం కూడా కొరడాలతో దున్నబడింది. కాబట్టి క్రీస్తు శాపమైపోయాడు మనందరి కొరకు, అన్యులందరి కొరకు. మోషే తను శాపముగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నాడు ఇశ్రాయేలందరి కొరకు. అపోస్తుడైన పౌలు నేను శాపగ్రస్తుడవుతాను నా సొంత వారి కొరకు అని తీర్మానం తీసుకున్నాడు. దేవుడి పిల్లలమైన మన పరిస్థితి ఏంటి? పొరుగు వారిలో మన ద్వేషం చూపిస్తున్నామా, ప్రేమను చూపిస్తున్నామా? మన సొంత వారి పట్ల ద్వేషం ఉందా, ప్రేమ ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు పాపులమైన మన కొరకే శాపమైపోయినప్పుడు క్రీస్తును ధరించుకొని క్రీస్తును కలిగిన మనము ఎందుకు ఆ ప్రేమను ఇతరుల పట్ల చూపలేకపోతున్నాం? పరీక్ష చేసుకోవాల్సిన సమయం ఇది. దేవుణ్ణి స్తుతించడానికి వచ్చిన మనము ఎందుకు ఆనాటి కాలంలో అపోస్తలులకు మాత్రమే సాధ్యమని మనకు సాధ్యం కాదా? అపోస్తలులకు మాత్రమే అది విశేషమైనదా, మనకు కాదా? మనల్ని యేసు ప్రభు కొనలేదా? మనల్ని యేసు ప్రభు అయితే తన ప్రాణం మన పట్ల పెట్టలేదా? ఎందుకు మోషే వాళ్ళను పాపం పరిహరించమని అన్నాడు? ఎందుకు పౌలు వారి పాపమును పరిహరించమంటున్నాడు? క్రీస్తు అయితే పాపమును పరిహరించడానికి స్వయంగా చనిపోయాడు. మనం ఎప్పుడు మన పాపమును పరిహరించమని ప్రార్థన చేయమే కానీ ఇతరులు తప్పులు చేస్తున్నారు వారిని క్షమించమని ప్రార్థన చేసిన స్థితి మనకున్నదా? అపోస్తల కార్యం 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరు చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడని దేవుని ఎదుట నడుచుకుంటుని. నిజంగా మన మనస్సాక్షి దేవుని ఆత్మతో ఏమని సాక్ష్యం చెప్తుంది? నీ పొరుగువాడు, నీ తోటివాడు, నీ బంధువు నాశనమైపోతుంటే
వాడు ఇంకా నాశనమైపోవాలి అని సాక్ష్యం చెప్తుందా? మంచి మనస్సాక్షి గలవాడని నడుచుకుంటున్నాను నేను. పౌలు వలె, మోషే వలె, క్రీస్తు వలె నా పొరుగువాడు నశించిపోతుంటే నాకు దుఃఖం కలుగుతుంది. వాడు నశించిపోకూడదు, వాడు రక్షణకి నడిపించబడాలి, వాడు బాగుండాలని ప్రార్థన చేసే స్థితిలో మనం ఎప్పుడైనా ఉన్నామా? పౌలు అంటున్నాడు, నేను మంచి మనస్సాక్షి గలవాడను. మంచి మనస్సాక్షి గలవాడు అంటే చెడ్డ మనస్సాక్షి గలవారు ఉంటారు. మనకు చెడ్డ మనస్సాక్షి గలవారమై ఉన్నామా? అపోస్తలుల కార్యం 24వ అధ్యాయము 16వ వచనము ఏమంటున్నాడు పౌలు అంటే, నేను దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకొనిచున్నాను. ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఎక్సర్సైజ్ దేనికి? శరీరానికే కాదు, తన మనసుకు కూడా. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, అవునా కదా? అందరూ వింటున్నారా? మనము ఎక్సర్సైజ్ వ్యాయామం చేస్తే శరీరం బాగా అయితే చెడిపోతుందా? బాగవుతుంది. మనం ఎప్పుడు ఒక దగ్గర కూర్చొని సుఖంగా ఉన్నాం అనుకుంటే, మన భారతదేశంలో తప్పుడు అభిప్రాయం ఉంది, భారతదేశం తెలియదని మన దగ్గర సుఖంగా బ్రతకాలంటే చిటికెత్తే నీళ్ళు రావాలి, చిటికెత్తే అన్నం రావాలి, చిటికెత్తే మన బట్టలు ఇంకోటి ఉతకాలి, సుఖం అనుకుంటాం. కానీ అదే పెద్ద దుఃఖం. అన్ని చిటికెత్తే వచ్చి ఏసీలో కూర్చుంటే వారం రోజులకే షుగర్ వస్తుంది. ఏ నిల్చోదగ్గరనే నిల్చొని కూర్చోదగ్గరనే కూర్చొని భోజనం చేస్తే వాడు విపరీతమైన రోగాల పుట్టలో ఉంటాడు. చాలామంది అనుకుంటారు, అప్పుడప్పుడు నేను వింటాను, ఆయనకు బాగా బుర్ర దిగింది, బాగా సుఖపడతాడని అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటో బుర్ర ఉంది ఆయనకు తెలుసు. ఆయన సుఖపడట్లేదు, బాగా దుఃఖపడతాడు. నిల్చుంటూ కూర్చోరాదు, కూర్చుంటే నిల్చోరాదు, ఒక పక్కకు పండరాదు, రెండు పక్కలు అసలే పండరాదు. బుర్రున్నోనికి రోగాలు తప్ప ఆరోగ్యం అనేది ఉండదు. బుర్రున్నోడు సుఖపడతాడని మీరు అస్సలు అనుకోకండి, నిజానికి కూడా కష్టపడుతున్నాడు. కాబట్టి నిజమైన సుఖం ఎక్కడ ఉంది? కష్టంలో ఉంది, అవునా కదా? ఎంత కష్టపడితే నీకు అంత మంచి నిద్ర పడుతుంది, ఎంత సుఖపడితే నీకు అసలు నిద్రే పడుతుంది. ఎక్సర్సైజ్ అనేది శరీరానికి అవసరం. ఇప్పుడు మనసుకు కూడా ఎక్సర్సైజ్ అనేది కావాలి. నువ్వు విపరీతంగా కష్టపడుతావు, నీ మనసులో మొత్తం కుల్లే ఉన్నది, నీకు నిద్ర పట్టదు. నీ శరీరానికే కాదు, నీ మనసుకు కూడా అభ్యాసం, ఎక్సర్సైజ్ కావాలి. పౌలు ఎక్సర్సైజ్ చేస్తున్నాడంట. ఎట్లా? నిర్దోషమైన మనస్సాక్షి గలవారంగా ఉండాలి. మాటలు కాదు, మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి. మాటలు నిర్దోషమైనదిగా కనబడుతుంది. మంచి మంచి మాటలు మాట్లాడి నిర్దోషమైన మాటలు అరే ఇంత చక్కగా మాట్లాడుతున్నాం అనొచ్చు, కానీ నిర్దోషమైన మనస్సాక్షి గలవారంగా ఉండాలి. పౌలు అంటున్నాడు, నేను నిర్దోషమైన మనస్సాక్షి గలవారంగా ఉండడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాం మనము మనస్సాక్షి విషయంలో? ఎక్సర్సైజ్ చేయకపోతే శరీరము ఏ విధంగా ఆరోగ్యంగా ఉండదో, మనస్సాక్షి విషయమైన ఎక్సర్సైజ్ చేయకపోతే మనస్సాక్షి ఆరోగ్యంగా ఉండదు. మన మనస్సుని ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంచుకోవాలి. అపవిత్రమైన వాటి గురించి మాట్లాడడం బంద్ చేయాలి. ఎంతగా అపవిత్రమైన వాటి గురించి మాట్లాడతామో అంతగా మన మనస్సాక్షి అపవిత్రమైపోతుంది. సాధ్యమైనంత వరకు మంచి విషయాలు మాట్లాడడానికి ప్రయాసపడాలి. అప్పుడప్పుడు మాట్లాడుతుండగా, నేను అప్పుడప్పుడు మాట్లాడుతుండగా కొన్ని చెడ్డ విషయాలు దొరుకుతుంటే వెంటనే నాలుక ఖర్చుకుంటాను. నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను, వద్దు, ఇటువంటి మాట్లాడకూడదు, నేను కట్ చేస్తుంటాను చాలాసార్లు. వద్దులేండి, ఈ చాలు. ఒకవేళ అతిగా అయిందంటే సరే నేను భయస్తాను అంటాను, ఎందుకంటే అది మాటల్లో మునిగిపోయాను, మాటలు ఎక్కువైపోతాను. ఇక్కడ ఉంటే ఇంకెన్ని వస్తాయో, ఇక్కడ లేచిపోవడం ఇంకా మంచిది. లేకపోతే ఎన్ని కాని మాటలు నా ద్వారా వస్తాయో. అభ్యాసం చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. చేసుకోకపోతే నువ్వు చెడ్డ మనస్సాక్షి గలవాడు ఉంటావు. పౌలు అయితే తను నిర్దోషమైనదిగా ఉన్నట్టు తన మనస్సాక్షిని శుభ్రం చేసుకుంటున్నాడు. 2 కొరింథీ 1వ అధ్యాయము 12వ వచనం, అతిశయ జ్ఞానం ఏదనగా, చదువుతున్నాను అండి, లౌకిక జ్ఞానం అనుసరింపక, అంటే లోక జ్ఞానం అనుసరింపక, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతో. ఎవరు అనుగ్రహిస్తారు పరిశుద్ధత? దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతో, నిష్కాపట్యముతో దేవుని కృపను అనుసరించి నేను లోకంలో ఉన్నాను, విశేషంగా మీలో ఉన్నాను అని నా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటే. ఒక్కసారిగా
ఇక్కడ కాదు కానీ మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మేము మంచి మనస్సాక్షి గలవారమా, చెడ్డ మనస్సాక్షి గలవారమా, ఇతరుల ప్రేమను చూపిస్తున్నామా, ప్రేమను నటిస్తున్నామా? పౌలు అంటున్నాడు, నేను పరిశుద్ధతతో ఉన్నాను, మీ ఎడల నిష్కాపట్యంతో ఉన్నాను, నా మనస్సాక్షి అదే సాక్ష్యం ఇస్తుంది. ఒకవేళ మీ మనస్సాక్షి మిమ్మల్ని గురించి ఏమని సాక్ష్యం ఇస్తుంది? పౌలు అంటున్నా, నేను అబద్ధం ఆడట్లేదు, నా సొంత జనుల గురించి నేను వేదన పడుతున్నాను, దుఃఖపడుతున్నాను. మీ మనస్సాక్షి ఏమని సాక్ష్యం ఇస్తుంది? నీ సొంత జనులు నశించిపోతుంటే నీ మనస్సాక్షి సంతోషిస్తుందా, దుఃఖపడుతుందా? నీ సొంత జనులు ఎదుగుతుంటే సంతోషిస్తుందా, కుళ్ళుపోతుందా? ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. మరొక మాట చూసుకుందాం. మొదటి అధ్యాయం 5వ వచనం. పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపట్యమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. మన ప్రేమ కలిగి ఉండాలంటే మంచి మనస్సాక్షి, పవిత్రమైన హృదయం, నిష్కాపట్యమైన విశ్వాసం, వీటి నుండి కలిగేదే ప్రేమ. ప్రేమ అంటే క్రియల్లో చేసేది, చెప్పేది మాత్రమే కాదు, మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చేది కూడా ప్రేమే. మనస్సాక్షి దూరం పెట్టకండి. క్రియలతో పాటుగా, మాటలతో పాటుగా మీ మనస్సాక్షి మీతో సాక్ష్యం ఇవ్వాలి. నాతో సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, దేవునితో కూడా సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకున్నప్పుడు మీకేం చెప్తున్నారు? మీరు ప్రేమ గలవాడని చెప్తుందా? లేదు సరి చేసుకోవలసిన ఇంకా చాలా ఉంది అని మీ మనస్సాక్షి మీతో మాట్లాడుతుందా? మీ మనస్సాక్షి మీతో మాట్లాడుతుండగా మీరు మీ మనస్సాక్షి మాటను విని దేవుని దగ్గరికి వచ్చి మీ పాపములను ఒప్పుకోండి, మీ బలహీనతను ఒప్పుకోండి. మొదటి తిమోతి 1వ అధ్యాయం 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేశారు. ఇప్పుడు చెప్పండి, మన మనస్సాక్షిని కూడా త్రోసివేసిన వారు ఉన్నారు, విశ్వాస విషయమై ఓడబొద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. మన మనస్సాక్షి సాక్ష్యము చెప్పుతుండగా నీవు గనక ఆ మాటలు గనక అంగీకరించకపోతే నీవు విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయిన వారి విషయంలో, మనస్సాక్షి విషయంలో త్రోసివేసిన వాడవు. నీ మనస్సాక్షి సాక్ష్యం చెప్తున్నప్పుడు త్రోసివేస్తున్నావా? నీవు విశ్వాస విషయంలో బద్దలైపోయిన వాడివి అంటే నీ విశ్వాసహీనుడివి. నీ మనస్సాక్షి చెప్తున్న మాటలు అంగీకరించవు, దేవుని సన్నిధికి వచ్చే. 3వ అధ్యాయము 9వ వచనము. విశ్వాస మర్మము పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. ఎటువంటి మనస్సాక్షి? పవిత్రమైన మనస్సాక్షి. దేన్ని మనము గైకొనాలి? దేన్ని మనము అనుసరించాలి? విశ్వాస మర్మమును, దేవుడు చెప్పిన విశ్వాస సూత్రములను మంచి మనస్సాక్షితో అంగీకరించే వారమే ఉండాలి. దేవుడట్టి కృప మనందరికీ దయచేయను గాక. పౌలైతే తన వారి గురించి దుఃఖపడుతున్నాడు, మంచి మనస్సాక్షి గలవాడు దుఃఖపడుచున్నాడు. ఆయన ఎంత దుఃఖపడ్డా దేవుడి యొక్క ప్రణాళిక యూదుల పట్ల వేరు. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. నీ పక్కన నీ బంధువుల పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, నీ పిల్లల పట్ల ఒక ప్రణాళిక ఉంది, నీ పని పట్ల ఒక ప్రణాళిక ఉంది, నీ వివాహం పట్ల నీ ప్రణాళిక ఉంది, నీ ఉద్యోగం పట్ల కూడా దేవుని ప్రణాళిక ఉంది. దేవుని ప్రణాళిక ఒప్పుకో. మంచి మనస్సాక్షి గలవాడవే దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధిలో నీ పాపములు ఒప్పుకో. ఇక్కడే కాదు, నీ ఇంటి దగ్గర నీ మనస్సాక్షి నువ్వు పరీక్ష చేసుకో. మంచి మనస్సాక్షి గలవాడవన్నో లేదో పరీక్ష చేసుకో. నీ మనస్సాక్షి నువ్వు త్రోసివేసినప్పుడు నీ విశ్వాసహీనుడు అవుతావని గుర్తుపెట్టుకో. ఈ మాటలన్నిటి ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మంచి మనస్సాక్షి గలవాడవి అంగీకరించు. దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడై ఉంటాడు. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్. మనమందరం కూడా దేవుని స్తుతిద్దాం. అందరం కూడా దేవుని యొక్క ప్రేమను గురించి మనం కనుక్కున్నాం కాబట్టి మంచి మనస్సాక్షి గలవాడే మంచి ప్రేమికుడు, దేవుని ప్రేమికుడు, ఇతరులను ప్రేమించేవాడు. ప్రేమ యేసుని ప్రేమది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు
కొలువలేనిది నిజము, దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, అది భువి అందించలేనిది.